అభివృద్ధి కలుగునుగాక, మీకు ఫలము కలుగునుగాక, మీకు వెలుగు కలుగుగాక, మీకు స్వస్థత కలుగునుగాక, మీకు రక్షణ కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక, మీకు క్షేమము కలుగునుగాక, కృప మీకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప ఈ దినమంతయు ప్రభు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు చాలా సందర్భాలలో దైవ దీవెనలు మనం పొందుకొనిన ఆ దైవ దీవెనలకు కృతజ్ఞత కలిగి బ్రతకడం, ఇవన్నీ మనం చదువుతూ ఉంటాము, అలవర్చుకుంటూ ఉంటాము, అనేకులకు వివరిస్తూ ఉంటాము. దేవుని సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా మనం దీవించమని, కాపాడమని, వృద్ధి కలుగు చేయమని, ఇలా మనం ఆశీర్వాదకరమైన కొన్ని విషయాల్ని పలుమార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఒక ప్రత్యేకమైన కోణం ఏంటి అనంటే, దేవుని యొక్క గద్దింపు మనం అంగీకరించినప్పుడు, ఆ మాటలు ఆస్వాదించినప్పుడు, ఆ మాటలకు శిరస్సు వంచినప్పుడు ఎలాంటి దీవెన కలుగుతుంది అనేది ఇది ఒక ప్రత్యేకమైన కోణం అండి. ఎందుకంటే ప్రతి వ్యక్తి తను వెళుతున్న మార్గం సరి అయినదిగా అనుకుంటాడు. తను చేసే పనైనా, తను మాట్లాడే మాటైనా అది ఎంతో దీవెనకరమైనది, యథార్థమైనది అని మోసపోతాడు. ఎందుకంటే మానవ నైజం ఏంటి? ఎదుటి వాణ్ణి సరిచేయడానికి ఇష్టపడతాడు, తనను తాను సరిచేసుకోవడానికి ఇష్టపడడు. ఇది మానవ నైజం. అందుకే ఒకని మార్గం వాని దృష్టికి యథార్థముగా కనబడును, కానీ తుదకు అది మరణమునకు దారితీయును అని కూడా వాక్యం చెప్తుందండి. అందుచేత మనం వెళుతున్న మార్గమే కానీ, మనం అనుసరించుచున్న అనుభవాలే కానీ అవి సరి అయినవి కానప్పుడు ఆయన మనల్ని గద్దిస్తాడు. ఆ గద్దింపుకును మనం గనక లోబడితే, శిరస్సు వంచితే, అంగీకరిస్తే, మన తప్పును మనం తెలుసుకుంటే ఎంతో ఆశీర్వాదం కలుగుతుందండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వాక్యం అండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ప్రియులారా, ఎంత శ్రేష్టమైన మాట అంటే అనుభవపూర్వకమైన మాట అండి. ఇందులో మనం గమనించినప్పుడు దేవుడు ఎవరినైతే గద్దిస్తాడో ఆ మనుషుడు ధన్యుడవుతాడట. నిజమే కదా? ఎవరిని గద్దిస్తాడు ఆయన? ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో, ఎవరినైతే దృష్టించుచున్నాడో, ఎవరైతే తనకు కావలసి ఉన్నదో వారిని గద్దిస్తాడు. లేని వారిని ఏం చేస్తాడు? ఆయన వారిని గద్దించడు, వారిని శిక్షించడు, ఆయన వారిని విడిచిపెడతాడండి. ఇప్పుడు మన ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఏదైనా లోటుపాట్లు ఉంటే పిల్లలు కనుక గద్దిస్తాం. అదే వీధిని పోయేవారిని, దారిని పోయేవారిని పిలిచి గద్దిస్తే వాళ్ళు ఊరుకుంటారండి? ఒకవేళ వాళ్ళు తప్పే చేసినా, ఏమండి వాళ్ళని కొంచెం గద్దించకపోయారా అట్లంటే మనం ఏమంటాం? వాళ్ళు ఎవరోనండి, మనకు తెలియదు కదా, మనం ఎలా గద్దిస్తామండి అంటాం. ఎందుకంటే వాళ్ళు పరాయి వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళు కాదు. మరి ఎవరిని గద్దిస్తారు? మనకు సంబంధించిన వారిని గద్దిస్తాం. అలాగే దేవుడు కూడా అందరిని గద్దించడండి. తన చిత్తంలో ఉన్న వారిని, తన ప్రణాళికలో ఉన్న వారిని, ఆయనకు కావలసిన వారిని, వీరు నా సొత్తు అని ఎవరినైతే ఆయన అనుకుంటున్నాడో వారిని గద్దిస్తాడండి.
గద్దించినప్పుడు ఆ గద్దింపును, ఆ శిక్షను తృణీకరించవద్దు అనే మాట ఈ పూట మన జీవితానికి ఎంతో మేలుకరమైనదండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్రలోకి మనం వెడితే ఒకసారి దావీదు పాపం చేశాడు, ఎవరికి తెలియకుండా. వెంటనే దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడండి. ప్రవక్త వచ్చి దావీదుని చాలా శుతిమెత్తగా దావీదు యొక్క పాపం ఒప్పుకునేటట్లు ప్రవక్త మాట్లాడడం ప్రారంభించాడండి. ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు దావీదు ఉగ్రుడైపోయాడు. ఇంత ఘాతకానికి పాల్పడిన వ్యక్తిని ఊరకనే విడిచిపెట్టకూడదు, అతడు శిక్షార్హుడు, అతడు మరణపాత్రుడు, అతడిని విడిచిపెట్టకూడదు అన్నట్లుగా స్పందించాడు దావీదు. ఆ తరువాత నాతాను ప్రవక్త, ఆ మనిషివి నీవు కాదా, ఆ పాపం చేసింది నీవు కాదా అన్నప్పుడు, ప్రియులారా, ఒక రాజు స్థానంలో ఉన్నాడు దావీదు. అతడు ఏదైనా కూడా ఆజ్ఞ ఇవ్వచ్చు, కానీ ఆయన స్థానాన్ని చూసుకొని, తన స్థితిని చూసుకొని అతడు నిరపరాధిగా హింసబడాలని ప్రయాసపడలేదు. నేను అపరాధినే అన్నట్లుగా శిరస్సు వంచాడండి. నేను పాపము చేశాను అని అంగీకరించాడండి. తర్వాత మనం చరిత్రలో ఈ మాటల్ని సమూయేలు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం దగ్గర నుంచి మనం చదివినప్పుడు 7వ వాక్యము 13వ వాక్యంలో 2 విషయాలు మనకు కనిపిస్తాయండి. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతుల్లో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి. ఇది 7వ వాక్యంలో ప్రవక్త మాట్లాడుతున్న మాటలు మనం చదువుతామండి. 13వ వాక్యంలో దావీదు యొక్క స్పందన చూడండి. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా. చూసారండి, కన్ఫర్మ్ అయిపోయిందండి. దావీదు ఏది దాచుకోకుండా ప్రవక్తతో చెప్తున్న మాటలు సరెండర్ అయిపోయాడండి. అది కాదు ఇది, ఇది కాదు అది, పరిస్థితులలో ఇలాంటివి ఏమీ కాదండి. యథార్థ హృదయంతో దావీదు ఎప్పుడైతే శిరస్సు వంచి అంగీకరించి, నేను పాపం చేశాను, నేను పాపినయ్యాను అని తన యొక్క మలినమైన హృదయాన్ని తెరచి పరచి దేవుని ఎదుట ఒప్పుకున్నాడో, ఇప్పుడు ఇలా కనికరింపబడ్డాడు, దేవుని చేత కృప పొందుకున్నాడు, క్షమించబడ్డాడు అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదండి. అంటే ఆయన గద్దిస్తాడు. ఆ గద్దింపునకు లోబడినప్పుడు ఆయన శిక్షిస్తాడు. ఆ శిక్షకు లోబడ్డప్పుడు కలిగే ఆశీర్వాదం చూడండి. దావీదుని ప్రభు పోగొట్టుకోలేదు, దావీదు దేవునిని పోగొట్టుకోలేదు. వారిద్దరి మధ్య ఉన్న బంధం అలాగే కాపాడబడిందండి. ఈ రోజున ఆ దేవుని గద్దింపుకు మనం లోబడకపోయినందువలన దేవునికి మనకు ఎడబాటు కలగట్లేదా? దేవుడు మనం శిక్షించి సరిచేయాలని ఇష్టపడినప్పుడు దానికి శిరస్సు వంచకపోయినందువలన దేవుని యొక్క సన్నిధికి మనకు, దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్షతకు మనకు దూరం కావట్లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అవివేకం మనల్ని అగాధానికి తీసుకుని వెళుతుందని మనం గుర్తించాలండి. దావీదు కటాక్షించబడ్డాడు. దావీదే కాదు, మనలో ఎవరమైనప్పటికీ తెలుసో తెలియకో జరిగిన పొరపాట్లను దాచుకొనక, ఆయన సన్నిధిలో ఒప్పుకొని గనక విడిచిపెట్టడానికి సిద్ధపడితే నిశ్చయంగా ఆయన కనికరిస్తాడు. వాక్యంలో మరొక మాట కూడా మనం చదువుతాము, అతిక్రమములను దాచిపెట్టుకొనక ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతాడు. దేవుడు కటాక్షిస్తాడు, కనికరిస్తాడు. ఇంకొక మాట, ఎంత ఘోరమైన పాపినైనా ఆయన క్షమిస్తాడు అనే మాట ఎంతో శ్రేష్టమైనది కాదా? గనుక ఆయన గద్దించు మనుషుడు ధన్యుడండి. విసుక్కోకూడదు, సనుక్కోకూడదు. ఏంటి నా అన్ని గద్దిస్తాడేంటి, అన్ని పట్టించుకుంటాడేంటి, అంత నిక్కచ్చిగా బ్రతకాలంటే లోకంలో ఎక్కడ సాధ్యమవుతుంది
ఇలాంటి మాటలు భుజాన వేసుకుని తిరిగాడు సౌలు. ఏమయ్యాడు సౌలు? కృపను పోగొట్టుకున్నాడు, దేవుని కటాక్షాన్ని పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఆశీర్వాదాలు కోరుకోవడం మాత్రమే కాదు, దీవెనలు కోరుకోవడం మాత్రమే కాదు, గద్దింపును కూడా మనం ఇష్టపడాలి. ఆ శిక్షకు మనం శిరస్సు వంచాలి. ఆనాడు దైవ కృపకు మనం పాత్రలమవుతాము, క్షమించబడతాము, దేవునిలో స్థిరపరచబడగలుగుతామండి. ఇంకొకసారి ఎజ్రా ఇశ్రాయేలీయులను గద్దించాడండి. చూడండి, ఆ మాట కూడా నేను చెప్తాను. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 10-11 వాక్యాలు నేను చదువుతానండి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి. చూడండి, ఇశ్రాయేలీయుల మధ్య ఒక అపవిత్రత చోటు చేసుకుంది. వీరు లోకము అంటే ఇశ్రాయేలీయులు, లోకస్తులు ఒకటైపోతున్నారు. దేవుని ప్రజలకును లోకానికి ప్రత్యేకత లేకపోతే ఈ దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో నిలవలేరండి. ఆ ప్రత్యేకత కావాలి. ఈ ప్రత్యేకతను కోల్పోయి లోకపు ప్రజలే దేవుని ప్రజలు, దేవుని ప్రజలే లోకపు ప్రజలు అన్నట్లుగా మింగిలి అయిపోతుంటే దైవజనుడు ఎజ్రా గద్దించాడండి. ఇది మీకు తగదు, మీరు లోకస్తులైపోతున్నారు, లోక సాంప్రదాయాలు మీలో పొడచూపుతున్నాయి, లోకంలో ఉండవలసినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా మీ కుటుంబాల్లో జ్వరబడుతున్నాయి అని గద్దించాడండి. ఎప్పుడైతే అలా గద్దించాడో దేవుని వాక్యం మనం చదువుతాము, వాళ్ళంతా ఒప్పుకున్నారని 11వ వాక్యం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నట్టు ఎందు సిద్ధపడుడి. వాళ్ళు ఎప్పుడైతే ఈ మాట విన్నారో, మీరు తర్వాత వాక్యాలు చదువుకుంటూ రండి, వాళ్ళు ఒప్పుకున్నారండి. మేము చేసింది తప్పే, మేము లోకానుసారమైన మనుషులమైపోయాం, లోకస్తులాగా ప్రవర్తిస్తున్నాం. అయినప్పటికీ ఇది ఒక రోజుతో జరిగేది కాదు. పెద్దలను పిలిపించండి, మాట్లాడండి, మందలించండి, గద్దించండి, మేము అంగీకరిస్తున్నాం అని పాళెములో ఒక శుద్ధీకరణ జరిగింది. ఆ శుద్ధీకరణ ఎంతో ఆశీర్వాదానికి పునాది వేసిందండి. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు మన కుటుంబాలలో ఎలాంటి అపవిత్రత చోటు చేసుకోకుండా, ఎలాంటి దేవునికి అవిధేయత లేకపోతే దేవుని ఎదుట అక్రమమైనది ఏది కూడా మనలో పొడచూపకుండానట్లు ఆయన మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపుకు కనుక లోబడితే ఒక పరిశుద్ధత కలుగుతుందండి, పవిత్రత కలుగుతుందండి. ఆనాడు ఇశ్రాయేలులతో ప్రభు చెప్పాడు, నేను నా ప్రజల మధ్యలో నివసించాలి, నేను వారి మధ్యలో నివసించినట్లు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని ఏర్పరచమన్నాడు. ఎందుకంటే ఆయన నివాసం ఉండేది పరిశుద్ధమైన స్థలములో. ఆయన మన ఇంట్లో నివాసం చేయాలంటే మన ఇల్లు పరిశుద్ధంగా ఉండాలండి. ఆయన మన హృదయంలో నివాసం చేయాలంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలండి. అపవిత్రత ఉన్న చోట ఆయన నిలువుడు కదా, అపవిత్రత ఉన్న చోట ఆయన సన్నిధి ఉండదు కదా. గనుక మన కుటుంబంలో లోకం జ్వరబడకుండా ఈ రోజున క్రైస్తవుల కుటుంబాలు చాలా పరిశీలనగా పరీక్షించుకోవలసి ఉందండి. ఎందుకంటే ఈరోజు వెళుతున్న మార్గంలో, ఈ విశ్వాసపు యాత్రలో మనిషిని అపవిత్రపరిచేవి లేక భక్తిలో నుంచి మనల్ని మెల్లగా క్రీస్తు సరళతలో నుంచి తప్పించేవి అనేకమైనవి మన ఎదుటి కనబడుతున్నాయి. అవి ఏవి కూడా మన కుటుంబాలలో జ్వరబడకుండా, మన కుటుంబాల్లో పొడచూపకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిశీలనగా తెలుసుకొని మనల్ని మనం పరిశుద్ధంగా దేవుని ఎదుట మనం కనబడాలి. ఆయన సన్నిధిని మన కుటుంబాలు మనం అనుభవించాలి. ఆనాడు మనమే లోకానికి ఒక దీపంలాగా, మనమే లోకానికి ఒక సాక్షిగా, పత్రికగా మనం బ్రతుకగలుగుతామనే విషయాన్ని మర్చిపోకండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గద్దింపుకు మనం లోబడాలి, ఆయన శిక్షకు మనం లోబడాలి. ఆనాడు మనం ధన్యులుగా ఎంచబడతామని వాక్యం చెబుతుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మనలను మనం పరిశీలించుకొని మనము దేవుని ఎదుట పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉంటకు
పరిశుద్ధాత్ముడు సహాయం చేయునుగాక. ఆమేన్. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. కృపాసత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీరు గద్దించు మనుషుడు ధన్యుడని, మీ శిక్షను తృణీకరించవద్దని లేఖనాల్లో మేము చదువుతూ వచ్చాము. నిజమే, మా జ్ఞానమును బట్టి మేము నీతిమంతులమని చెప్పుకోక, మా అవిధేయతను మేము గుర్తించి, మీ శిక్షకు లోబడి, మీ గద్దింపును గుర్తించి మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మీరు మాకు కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ, నైనా మచ్చ, మడత, డాగు, కళంకమట్టిది ఏదైనాను లేని ఒక పవిత్రమైన వ్యక్తిత్వం కలిగి మీ రాజ్యమునకు మేము సిద్ధపడటకు సహాయం చేయమని, ఈ మాటలు వినిన ఒక్కొక్కరిని కూడా ఆ రీతిగా నడిపించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. ఆమెన్. ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడమ్మా. అమ్మా మీ పేరమ్మా? నా పేరు పద్మ. డోలాస్ నగర్ నుంచి విగ్రహారాధన నుంచి వచ్చామన్నా. మరి అమ్మ ముందు రక్షించబడింది ఏసన్న గారి మందిరంలో, హోసన్న మినిస్ట్రీలో రక్షించబడింది. ఏసన్న గారి ద్వారా బాప్తిసం పొందారు. తర్వాత ఆమె రక్షణ మాకు చెప్పినప్పుడు మేము కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాం. మేము కూడా హోసన్న మినిస్ట్రీలోనే బాప్తిసం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి విశ్వాసంలో ముందుకు సాగుతున్నాం అన్న. దేవునికి స్తోత్రం అమ్మా. దేవుడు మీ పట్ల చేసిన మేలులు చిన్న సాక్ష్యంగా చెప్పగలుగుతారమ్మా? చెప్తాను. మరి నాకు భయంకరమైన తలనొప్పి వచ్చేదన్న. తలనొప్పి వచ్చినప్పుడు పడిపోతాను. అయితే హాస్పిటల్ తీసుకురా. ఒక రోజున తీసుకెళ్తే ఈమెకి నరాలన్నీ సన్నబడిపోయినాయి. మరి ఏమో నిద్రపోకుండా ఉండకూడదు, ఆలోచించకూడదు ఏమని చెప్పారన్న. నేను హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు. అయితే విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. ఇంకా మీకు ఆరోగ్యాన్ని క్షేమాన్నిచ్చి ఆయన సన్నిధిలో సజీవ సాక్షిగా నిలుపుకొనుగాక. ఆమేన్.